హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఏదైతే మండే ఎక్స్పైరీ ఉందో మిడ్ క్యాప్, దాని అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను నేను. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, నిఫ్టీది స్ట్రాంగ్ బుల్లిష్ కనిపిస్తుంది మనకి వీక్లీ క్యాండిల్స్ వచ్చేసి. సో మార్కెట్ అనేది ఏదైతే హాల్ టైమ్ హైస్ ఉందో సో బ్రేక్ చేస్తూ మార్కెట్ ఫ్రెష్ హైస్ చేస్తూ మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్తుంది. సో ఇంకా స్కోప్ ఉంది, మార్కెట్ ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు కూడా ఆలోచించకండి మార్కెట్ ఇంతగా పెరిగింది కదా, సో మార్కెట్లో ఇక్కడ నుంచి మార్కెట్ బేరిష్ వస్తుంది అని చెప్పి ఆలోచించకండి. డిప్ ఆన్ బై స్ట్రాటజీ ఈ ప్లాన్ చేయవచ్చు ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. ఒకవేళ మార్కెట్లో ఒక రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి డౌన్ సైడ్లో, అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లేకుంటుంది నిఫ్టీకి. అండ్ అదేవిధంగా అదర్ ఇండెక్సెస్ కూడా చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే బై ఆన్ డిప్ స్ట్రాటజీ ప్లాన్ చేయవచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే మనకి ఫ్రైడే రోజు మంచి ర్యాలీ కనిపించింది. మార్కెట్ అనేది 21,500 లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మార్కెట్ వెళ్తుంది అని చెప్పి. సో ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 21,492 వరకు వెళ్ళింది. సో ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. సో ఇక్కడ మార్కెట్కి ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో ఇది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది 21,000 లెవెల్ ఏరియా. అండ్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది 21,500 దగ్గరలో ఉంది కాబట్టి రెసిస్టెన్స్, ఇది రౌండ్ ఫిగర్ నెంబర్. అండ్ దీనిపైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్గా మూమెంటం కూడా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మండే రోజు ఏదన్నా మార్కెట్ డిప్ వచ్చిందనుకోండి, అది కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ లెక్క చూడండి మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి నిఫ్టీలో. అండ్ ఎక్కడ కూడా నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అనేది మనకు కనిపించట్లేదు. మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ ఇక్కడ కనిపించట్లేదు. ఓన్లీ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మీ వ్యూ అంతా కూడా బుల్లిష్ సైడే ఉంచండి స్టిల్ ఇంకా కూడా. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఫర్దర్గా కూడా ఇంకా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీ. అండ్ నిఫ్టీ ఈవెన్ 21,500 పైన ట్రేడ్ అయింది అనుకోండి 21,600 అండ్ 21,700 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఐటీ చాలా సపోర్ట్ చేస్తుంది బికాజ్ నిఫ్టీ ఐటీ ఇంకా ఆల్ టైమ్ హైస్ రీచ్ అవ్వలేదు. దాని చార్ట్ కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ నిఫ్టీ అయితే చూసుకున్నాం. నిఫ్టీ డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయవచ్చు మనం నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ 48,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉండే. సో ఆ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అయ్యింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళి 48,000 మార్కెట్ అనేది రెసిస్టెన్స్ని ఫేస్ చేసి దానిపైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఇంట్రాడేలో 48,143లో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే 48,500 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డిప్ ఆన్ బై స్ట్రాటజీ ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ వ్యూతోనే ఉండండి, బేరిష్ వ్యూతోనే యాజ్ ఆఫ్ నో అయితే ఇండెక్స్లో పెట్టుకోకండి బికాజ్ ఆఫ్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్లీ వీక్లీ టైం ఫ్రేమ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయో అది మనకి బుల్లిష్ సెంటిమెంట్నే చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి వీక్లీ టైం ఫ్రేమ్ క్యాండిల్స్, ఇది లాస్ట్ వీక్ క్యాండిల్ అండ్ ఈ వీక్ క్యాండిల్. సో 2 వీక్స్ క్యాండిల్స్ అండ్ ఇంకా థర్డ్ వీక్ క్యాండిల్ చూసినా సరే కంటిన్యూస్లీ బుల్లిష్ ఇండికేషనే చూపిస్తున్నాయి. ఎక్కడ కూడా మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తలేదు. ఒకవేళ మార్కెట్ ఒక వీక్ అనేది ఒక పాజ్ చేయాలంటే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసి దాని తర్వాత ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే అప్పుడు మనం ఈ బేరిష్ క్యాండిల్ ఈ దోజీ క్యాండిల్ కింద ఫామ్ చేస్తే అప్పుడు మనం బేరిష్ సెంటిమెంట్ వ్యూ పెట్టుకోవచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది అండ్ మార్కెట్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మనకి కనిపిస్తుంది నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను.
సో డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ అనేది 48,000 లెవెల్ని మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇంట్రాడేలో. అండ్ ఇక్కడ దా లెవెల్ పైన మార్కెట్లో క్లోజింగ్ అయింది. అండ్ రేపు కూడా ఒకవేళ ఈ హైస్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్ 47,500 కానీ అండ్ 48,000 లెవెల్ కానీ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ 48,000 బిలో ఉందనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్ 47,500ని టెస్ట్ చేయొచ్చు. బట్ 47,500 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మీ వ్యూ అనేది సిఈ సైడ్లో ఉంచండి, ఓకేనా. డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో బోత్ ఆర్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ఆర్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా ఏదైతే కన్సాలిడేషన్ జరిగిన ఏరియా ఉందిగా, ఇది కూడా మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది, లైక్ 47,000 లెవెల్ అనేది, ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. మిడ్ క్యాప్ కూడా మనకి మండే ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్లో మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ అయి కనిపిస్తుంది. మార్కెట్ అనేది ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ అయింది. దోజీ క్యాండిల్ అంటే నథింగ్ బట్ మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈక్వల్గా ఉన్నట్టు. సో ఇది ట్రెండ్ కంటిన్యూషన్ అన్నది జరగవచ్చు, లేకుంటే ట్రెండ్ రివర్సల్ అనేది జరగవచ్చు ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు. సో దీని హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్, హై అండ్ లో ఇంపార్టెంట్. హై బ్రేక్ అయితే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. లో బ్రేక్ అయితే మార్కెట్లో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్లో ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. సో మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చినప్పటికీ మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఆపర్చునిటీ మిస్ అయ్యారో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్లో యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినప్పటికీ చూసి ఇంట్రాడేలో మార్కెట్ ట్రెండ్ చూసి మాత్రమే ఇక్కడ పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ పిఈ సైడ్లో ప్లాన్ చేయకండి. డిప్ వచ్చినప్పుడు మళ్ళీ సిఈ సైడ్లోనే ప్లాన్ చేయండి. ఇది మనకి మిడ్ క్యాప్లో. అండ్ అదేవిధంగా మీకు నిఫ్టీ ఐటీ చూపిస్తాను. సో నిఫ్టీ ఐటీ చూపిస్తాను. సో నిఫ్టీ ఐటీ మనం చూసుకుందాం చార్ట్ని. సో ఆల్రెడీ నేను మన స్వింగ్ ట్రేడింగ్ కమ్యూనిటీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. థర్స్డే రోజు నిఫ్టీ ఐటీ ఫోకస్ చేయండి అని చెప్పాను. సో నిఫ్టీ ఐటీ మనకి ఫ్రైడే రోజు 1,500 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో ఎవరైతే కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే తీశారు. ఈవెన్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కానీ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చార్ట్ని కొద్దిగా జూమ్ చేశాను. సో ఇక్కడ మనం మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాను. సో మార్కెట్ అనేది ఇది ఆల్ టైమ్ హైస్ లెవెల్ నిఫ్టీ ఐటీలో. అండ్ ఇక్కడ మార్కెట్లో ఇదొక టార్గెట్ పెండింగ్ ఉంది, ఇదొక టార్గెట్ పెండింగ్ ఉంది నిఫ్టీ ఐటీ. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ ఐటీ చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్లో మొమెంటం 1,500 పాయింట్స్ వచ్చింది. ఇంకా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. నిఫ్టీ ఐటీ 36,900 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఈవెన్ 39,000 అండ్ 39,400 450 లెవెల్ వరకు కూడా అప్ సైడ్ ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిఫ్టీ ఐటీ స్టాక్స్ పైన మీరు ఫోకస్ చేయండి. లైక్ లీడర్ స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఎంఫాసిస్ కానీ. సో ఇలాంటి స్టాక్స్ అయితే ఐటీ స్టాక్స్ ఉంటాయో దీని మీద ఫోకస్ చేయండి. సో మంచి ప్రాఫిట్స్ అయితే మీరు తీయొచ్చు. సో ఆ స్టాక్స్ని కూడా చూపిస్తాను. సో ఒక మంచి స్వింగ్ ట్రేడింగ్ ఐడియా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. నిఫ్టీ ఐటీ ఆల్రెడీ ఇంకా అప్ సైడ్లో పొటెన్షియల్ ఉంది. ఫర్దర్గా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ ఇంకొక 10% వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అంటే ఒకవేళ రిట్రేస్మెంట్ వచ్చి వెళ్తే కనుక ఒక 15% వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే స్కోపు నిఫ్టీ ఐటీలో కనిపిస్తుంది. సో నిఫ్టీ ఐటీ మనకి ఇంకా ఆల్ టైమ్ హైస్ అచీవ్ కాలేదు కాబట్టి ఆ టార్గెట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి, అవి అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ని చూపిస్తాను. సో నేను మొన్న ఇన్ఫోసిస్ షేర్ చేశాను. సో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఇన్ఫోసిస్ షేర్ చేశాను. దాని తర్వాత మార్కెట్ ఇన్ఫోసిస్ అదే రోజు ఆల్మోస్ట్ 5% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇన్ఫోసిస్ చార్ట్ ఇది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్, ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో 1642 అండ్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అట్లీస్ట్ 27% మనకి ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. దీంట్లో అట్లీస్ట్ మీరు ఒక 10% క్యాప్చర్ చేసినా సరే సో ఎనఫ్ వెరీ గుడ్ అనమాట. సో డిప్ ఆన్ బై ఇన్ఫోసిస్లో కూడా ప్లాన్ చేయవచ్చు స్వింగ్ ట్రేడింగ్ ఐడియా ప్రకారం. అండ్ అదేవిధంగా టీసీఎస్లో కూడా ప్లాన్ చేయవచ్చు. బట్ టీసీఎస్ ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో ఉంది. సో టీసీఎస్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిన తర్వాత కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఐటీ దానికి లీడర్గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ సో స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదైతే ప్యాటర్న్ ఫామ్ అయిందో దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత బ్రేక్అవుట్ తర్వాత కూడా కంటిన్యూషన్ జరుగుతుంది. అండ్ 3996 ఆల్ టైమ్ హై. సో ఈ లెవెల్ స్కోర్ కూడా మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ టీసీఎస్ కూడా. సో టెక్ఎం చూసుకుందాం మనం. టెక్ మహీంద్రా కూడా నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే
స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఏదైతే జరిగిందో టెక్ మహీంద్రాలో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనకి అప్ సైడ్లో మార్కెట్ అనేది వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఇంకొక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది 1300 లెవెల్ దగ్గర. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా మనకి టార్గెట్స్ వచ్చేసి 1550 లెవెల్ ఫస్ట్ టార్గెట్స్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ టార్గెట్స్ 1800 లెవెల్ వరకు. సో మార్కెట్లో ఇక్కడ కూడా టెక్ మహీంద్రా చార్ట్ పైన కూడా ఇంకా అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ కనిపిస్తుంది. లైక్ ఇన్ఫోసిస్ అండ్ అదేవిధంగా టెక్ మహీంద్రా మంచి ప్రాబబిలిటీ, విన్నింగ్ ప్రాబబిలిటీ కనిపిస్తుంది. ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ దీంట్లో కూడా ఒక 10% అయితే ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు యాజ్ పర్ స్వింగ్ ట్రేడింగ్ ఐడియా ప్రకారం. ఓకేనా, ఇది మనకి టెక్ మహీంద్రా. అండ్ ఇంకొక చార్ట్ కూడా షేర్ చేస్తాను మీకు. సో కోఫోర్జ్ అయితే ఆల్రెడీ నేను ఇచ్చాను. సో అదైతే మనకి 37% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ నేను లాస్ట్ టైం నేను మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్లో షేర్ చేశాను అండ్ పోస్ట్లో షేర్ చేశాను. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది అండ్ లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయింది రెసిస్టెన్స్ తర్వాత. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది, 37% రిటర్న్స్ ఇచ్చింది. ఆల్రెడీ ఇది నేను చార్ట్ మన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. 37% అయితే టార్గెట్ మనం అచీవ్ చేసాము కోఫోర్జ్లో. సో ఇక్కడ మనకి ఇంకొక చార్ట్ కూడా చూపిస్తాను. సో ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కోఫోర్జ్. అండ్ అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ చూపిస్తాను. సో హెచ్సిఎల్ టెక్ కూడా నేను షేర్ చేస్తాను లాస్ట్ టైం. అండ్ హెచ్సిఎల్ టెక్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ ఇక్కడ బ్రేక్ అయింది హెచ్సిఎల్ టెక్లో. అండ్ దాని తర్వాత కూడా మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి డౌన్ సైడ్లో ఏదైతే మనకు ఉందో, సో ఇక్కడ మనకి ఏదైతే బ్లూ బాక్స్ కనిపిస్తుందో లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత ఈ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి అండ్ ఈవెన్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా. అండ్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆల్రెడీ 1491లో ఉంది. ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 4 to 5% అయితే రిటర్న్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ హయ్యర్ హైస్ ఉన్నాయి. సో ఏదైనా పాయింట్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎప్పుడైనా సరే హయ్యర్ హైస్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఇంకా హై చేస్తుంది, లో బ్రేక్ చేస్తే లోవర్ లో చేస్తూ వెళ్తుంది. సో అట్లీస్ట్ ఇంకా కొంచెం స్కోప్ ఉంటుంది మార్కెట్ హయ్యర్ హైస్ వెళ్ళడానికి. సో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. అండ్ మీరు మీ ఏదైతే ఉన్నాయో మీ అనాలిసిస్ అయితే మీరు చేయండి. అండ్ ఈవెన్ ఎంఫాసిస్ నేను ఇక్కడ చూపిస్తాను. ఎంఫాసిస్ స్టాక్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంఫాసిస్ స్టాక్ వచ్చేసి 32% రిటర్న్ ప్రాబబిలిటీ కనిపిస్తుంది ఎంఫాసిస్లో. ఇక్కడ ఆల్ టైమ్ హై వచ్చేసి 3,374. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ లెవెల్ బ్రేక్ అయ్యింది ఎంఫాసిస్లో. ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. దాంతో ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్గా కూడా అప్ సైడ్ స్కోప్ ఉంది ఫర్దర్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి 32% ప్రాబబిలిటీ కనిపిస్తుంది ఎంఫాసిస్లో. దీంట్లో అట్లీస్ట్ మనం 10 to 15% క్యాప్చర్ చేసినా సరే ఎనఫ్ మనకు ఒక స్వింగ్ ట్రేడింగ్లో. సో ఈ స్టాక్లో కూడా మనం ఒక 10 to 15% అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఎంఫాసిస్ లిమిటెడ్లో కూడా. ఓకేనా, ఇది ఒక స్టాక్ కూడా షేర్ చేశాను నేను నిఫ్టీ ఐటీ రిలేటెడ్గా. అండ్ అదేవిధంగా ఓఎఫ్ఎస్ఎస్లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మార్కెట్లో స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ 4360 అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హై వచ్చేసి 5000 లెవెల్. ఇక్కడ కూడా మార్కెట్ అనేది స్కోప్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 3800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఇది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మార్కెట్లో ఫర్దర్గా 5000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఓఎఫ్ఎస్ఎస్. అండ్ ఇది కంప్లీట్లీ నేను చూపిస్తున్న మొత్తం కూడా లీడర్ ఆఫ్ ది స్టాక్స్ అనమాట నిఫ్టీ ఐటీలో. అండ్ అదేవిధంగా విప్రో కూడా చూపిస్తాను. సో లాస్ట్ స్టాక్ విప్రో చూపిస్తాను. సో విప్రో స్టాక్ మనం చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో విప్రో అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. బట్ ఇక్కడ కూడా ఇన్ఫోసిస్ చార్ట్ మనం చూసినట్టయితే స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అండ్ ఇక్కడ మనకి ఏదైతే హైస్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే హైస్ ఉందో ఇది బ్రేక్ చేసింది. సో ఇది బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఇంకా ఫర్దర్గా. సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మంచి
ప్రాబబిలిటీ ఉంది మనకి విప్రోలో చూసినట్టయితే. సో ఇక్కడ విప్రో చార్ట్ నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ విప్రోలో 66% ప్రాబబిలిటీ ఉంది. విన్నింగ్ ప్రాబబిలిటీ అంటున్నాను, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ 66% ఉన్నాయి. సో దీంట్లో 66% మనకి పర్సెంటేజ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నప్పుడు దీంట్లో నుంచి మనం ఒక 10 to 15% అయితే ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు. ఈవెన్ విప్రో చార్ట్ పైన మనకు కనిపిస్తుంది. దీని నుంచి మార్కెట్ అప్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి అప్ సైడ్లో అట్లీస్ట్ ఒక 500 కానీ ఆర్ 580, 550 ఆర్ 600 లెవెల్ అయితే ఫస్ట్ ఈ టార్గెట్స్ ఉన్నాయో ఈ టార్గెట్స్ వరకు మార్కెట్ వెళ్ళినా సరే అట్లీస్ట్ మనం దీంట్లో నుంచి ఒక 10 to 15% అయితే ఈజీలీ విప్రో చార్ట్ పైన నుంచి అయితే మనము దీనిలో తీసుకోవచ్చు. అంటే విప్రో నుంచి మనము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని నుంచి 10 to 15% అయితే రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం 66% అయితే ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ అప్ సైడ్ మనకు షో చేస్తుంది యాజ్ పర్ చార్ట్ అనేది. సో ఇవన్నీ కూడా మంచి స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నాయి. సో ఆల్రెడీ నిఫ్టీ ఐటీ లీడింగ్ కనిపిస్తుంది నాకు, హై ఈ ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి. సో ఈ ఏదైతే స్టాక్స్ మీతో షేర్ చేశానో మీరు మీ అనాలిసిస్ చేయండి, చేసిన తర్వాత ఎటువంటి ట్రేడ్ డెసిషన్ అన్న తీసుకోండి. సో ఇది జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ మీకోసం షేర్ చేశాను. సో ఇదేది బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. సో ఏదైతే స్టాక్స్లో ఉన్నాయి సో నా ఐడియా నా వ్యూ అనేది మీతో షేర్ చేశాను. సో మీరు జాయిన్ అవ్వాలంటే స్వింగ్ ట్రేడింగ్ కమ్యూనిటీ కూడా నేను స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో ఏదైతే డిమాట్ అకౌంట్ లింక్స్ అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసి నాకు మెసేజ్ చేయండి, ఏదైనా ఒక ట్రేడ్ ప్లేస్ చేసి నేను మీకు లింక్ పంపిస్తాను. లైఫ్ టైం ఫ్రీ అండి స్వింగ్ కమ్యూనిటీ. సో ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూపిస్తాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 21,400 సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 81,000 చేంజ్ ఇన్ ఓవర్ యాడ్ అయింది, 86,000 అనేది మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది. 21,500 లెవెల్ దగ్గర మనకి 24,000 అండ్ 93,000 ఉంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 21,400 సపోర్ట్, 21,500 రెసిస్టెన్స్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 48,000 లెవెల్ అనేది సపోర్ట్ దగ్గర కనిపిస్తుంది, 52,000 అండ్ ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళినట్టయితే 48,300, 48,200 ఈవెన్ 48,500 వరకు కూడా మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ చూపిస్తాను. సో గ్లోబల్ మార్కెట్స్ ఫ్రైడే డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ అయింది అండ్ S&P 500 కూడా అండ్ నాస్డాక్ కూడా అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ అయింది అంటే నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ బట్ CAC వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోండి. అండ్ నిఫ్టీ వచ్చేసి నెగిటివ్ క్లోజింగ్ అయితే షో చేస్తుంది ఇక్కడ 76 పాయింట్స్. సో రేపు ఓపెనింగ్ చూద్దాం, మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ చూద్దాం. సో మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అవుతుందా లేకుంటే మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుందా లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అవుతుందా. ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి వెంటనే బేరిష్ సైడ్ మీరు జంప్ చేయకండి. మార్కెట్స్ ఎప్పుడైతే బుల్లిష్ మార్కెట్లో మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటారో సపోర్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సపోర్ట్స్ లెవెల్ దగ్గర బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ సపోర్ట్స్ లెవెల్ దగ్గర బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా ఫాలో అవుతుంటే మాత్రం అప్పుడు మీరు బేరిష్ సైడ్ వ్యూ అయితే పెట్టుకోవచ్చు ఇంట్రాడే. సో ఇంట్రాడేలో అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ట్రెండ్ చూపిస్తాను. సో ఇక్కడ ట్రెండ్ ఏముంది, ఇంట్రాడే ట్రెండ్ ఏముంది అనేది నేను చెప్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని ఉంటుంది. సో రిమైనింగ్ వేరే ఛానల్స్ కూడా సెర్చ్ చేసి వస్తాయి ఫేక్ ఛానల్స్, ప్లీజ్ మీరు చూసి ఏదైతే వెరిఫై చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ నుంచి అయితే జాయిన్ అయితే ఇంకా సేఫ్గా ఉంటుంది. ఓకేనా, టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.